నాలో సగం ఉన్నాడు, తగ్గిపోయి ఉన్నాడు ప్రభాస్. మేము షూటింగ్ చేసేటప్పుడు సగం ఉన్నాడు. చూసావా సుగ్రీవా వీడి మిటమిటలు. తను చూసే అన్నాడు, నీ బాడీ ముందు నేను స్లీవ్లెస్ వేసుకోను, ఎందుకంటే నీది మరీ ఎక్కువ పెంచేసావు నువ్వు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. Film, you got a very good name. How you are enjoying the success? ఈ నక్క ఓల వేసినట్టు ఏంట్రా సౌండ్? టాక్, ఈ అప్రిసియేషన్, ఈ కలెక్షన్స్ నిజంగానే ఇట్స్ రియల్ హార్డ్ టు బిలీవ్. అవునా? అబ్బా, కొంచెం నమ్మడానికి కష్టంగానే ఉంది, బట్ ఇట్స్ స్లోలీ డార్నింగ్ ఆన్. నాకు ఒక్కొక్కరు కంగ్రాచులేట్ చెప్పడం, ఎంజాయ్ ద సక్సెస్ అని చెప్పడం. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ద వే దే అప్రిషియేటింగ్ ఇది, యూనో, ప్రతి నటుడికి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఇండస్ట్రీలో చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు పర్సనల్గా ఫోన్లు చేయటమే కాకుండా వాళ్ళు పర్సనల్గా మేము మీడియా వాళ్ళని కలిసినప్పుడు కూడా కన్నప్ప బాగుందంట కదా. రుకో జరా, సబర్ కరో. పేరుకు మాత్రము ఇంకా మంచు విష్ణు చెప్పేది ఏమంటే, పేరుకు మాత్రము కన్నప్ప పేరు పెట్టినాడు, లోపల మొత్తం ఐటమ్ సాంగ్స్. అదేదో ఆ మోహన్ బాబు వచ్చేటప్పుడు అయితే జైలర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తా అంటాడు. అది హాలీవుడ్ సినిమా అనుకున్నాడా, భక్తి సినిమా అనుకున్నాడా? చాలా మంచి టాక్ వచ్చిందంట కదా, మా దగ్గర ప్రస్తావిస్తాం. చాలా మంది పెద్దవాళ్ళు, మురళీమోహన్ గారు, వీళ్ళందరూ కూడా చాలా సార్లు అడిగారు ఎలా ఉంది. శ్రీకాంత్ అక్కడ నుంచి ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. విష్ణు ఇస్ ఎ పర్ఫెక్ట్ పొలిటికల్ మెటీరియల్ అంటారు. వెరీ గుడ్. వాళ్ళకి నమ్మకం ఉంది, నాకా లేదు. ఫాదర్ ఇస్ ద డిఫరెంట్ పర్సన్, ఐఎమ్ ఎ డిఫరెంట్ పర్సన్. లాస్ట్ 1 hour ఎప్పుడు సరే అందరూ ప్రభాస్ గారు వచ్చిన తర్వాత సినిమా మారిందంటున్నారు. అక్కడ కాదు మారింది సినిమా. శరత్ కుమార్ గారు నన్ను పిలిచి, నేను వెళ్తూ టక్కన ఆగి, శరత్ కుమార్ గారు ఎదురుగా నిలబడతారు. మా ఇద్దరు కాన్వర్జేషన్ ఉంది చూడండి, అక్కడి నుంచి మీరు కనెక్ట్ అయిపోయారు సినిమాకి. నువ్వు మనిషి పశువాలా? సి, నేను బాగా చేశానని మీరు అందరూ అంటున్నారు. యూనో, ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రైజ్. కొబ్బరి చిప్పకి కోతి దొరికినట్టు చేస్తాడు మందు చూడంగానే. కోతికి కొబ్బరి చిప్పరా? ఇన్ని 20 సంవత్సరాల తర్వాత, 21 సంవత్సరాల తర్వాత మధ్యలో డి చాలా బాగా చేశానన్నారు అందరూ. ఎవ్రీబడి లవ్డ్ మీ అన్ ద క్యారెక్టర్, బట్ ఆనెస్ట్లీ మీరందరూ కూడా నాకన్నా ఎక్కువ మా నాన్నగారికి విజయం రావాలని మీరందరూ కోరుకున్నారు. మారవా నువ్వు, మారవారా? ఎన్ని చెప్పినా ఆడి ఫేస్ లో ఎక్స్ప్రెషన్ లేదు, అసలు ఆడి పుట్టుకకే పర్పస్ లేదు. కొంతమంది ఫోన్ చేసి ఏడుస్తూ మాట్లాడారు. యూనో, వెన్ దే హర్డ్ మై వాయిస్. ఆపేవే, మాట్లాడు. కమ్ ఆన్, యు టెల్ మీ డా, యు టెల్ మీ సంథింగ్ డా. ప్రభు అని ఒక మాట అన్నాడండి, ప్రభుదేవ గారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ఆయన కరెక్ట్గా 3 days ముందు ఫోన్ చేసి, రే 99.99% మనం సూపర్ హిట్ కొడుతున్నాం, కానీ ఆ 0.1% దేవుడు కుదిలే. వాడు దరిద్ర దేవత, మంచి స్నేహితులు, అతనిని బాగుపరచుట బహుదుర్లభము. తీరికే పశ్చాత్తాపడటం. వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. ఫాదర్ అంటే అంత గ్రాటిట్యూడ్, అంటే మిమ్మల్ని బోల్డ్ అంత డబ్బు తగలబెట్టి మిమ్మల్ని హీరోలు చేసినందుక. ఎందుకు ఫాదర్ అంటే అంత గ్రాటిట్యూడ్, అంటే మిమ్మల్ని బోల్డ్ అంత డబ్బు తగలబెట్టి మిమ్మల్ని హీరోలు చేసినందుక. అలా అని కాదు అంకుల్, మా నాన్నగారు మా కోసం నాకు జన్మనిచ్చారు, దానికనే. అది ఓకే. ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. మరి అసలు కొంతగా అందగాన్ని కాకపోతే రెండో సినిమాకి థియేటర్స్ ఖుల్లాగా ఉండాలి. కొంతగా అందగాన్ని కాకపోతే రెండో సినిమాకి థియేటర్స్ ఖుల్లాగా ఉండాలి. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్.
మనోజ్ ఈజ్ ఈవెన్ యంగర్, నాకన్నా 3 సంవత్సరాలు చిన్న. సో మాకు వీ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ అహెడ్ అండ్ మాకు వీ విల్ విన్. మేము నంబర్ 1 పొజిషన్కి వస్తాం. మాకు ఏజ్ ఉందని మాకు తెలుసు. బట్ మా మెయిన్ ఏమైందంటే మా ఫాదర్ మదర్ హ్యాపీగా ఉండాలి. అండ్ మా చేద్దామంటావు మరి డోంట్ థింక్ రాజమౌళి గారు యునో హీస్ గ్రోన్ మీ అందరు సార్ ఏంటి సార్ అది? యునో హీస్ గ్రోన్ నీకు దండం పెడతా, నీ ఫ్లో ఆపుతావా? కన్ఫ్యూజ్ అవుతున్నా. లేదు నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. చూడండి లేదు నా అంత అందగాడు ఎవరు దొరకరని వాళ్ళు నన్ను బొట్టలు వేసుకున్నారు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూస్తున్నారు. అవును, దాని తర్వాత ఉంటుంది. చూసిన తర్వాత పంది పిల్లలోడా, ఇంకో మాట అనేవాడు, మీరు విన్నారో లేదో, మేమే విన్నట్లు బ్రదర్ ఈ రాజకీయ నాయకుల ముందు అనేవాడు. అరే మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? కరెక్ట్. సో అందుకని మోదీ ఏదో సొంత ఇల్లు అనుకోమన్నాడని చెప్పి అనుకునేవు. పొరపాటున మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళమాకండి. మోడీ గారి గురించి మీరు నా చెప్పడం ఏంటండి? ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? నన్ను గౌరవించాడు ఆయన. ఓహో, మీరిద్దరు కజిన్సా? కాకపోవచ్చు మరి అన్ని నాకే తెలుసు అని అంటే ఒప్పుకోవాలా మేము? కిషోర్ తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏందిరా తెలవకుండా మాట్లాడేది? నీ అన్నీ నాకే తెలుసు అనుకునేవాడు పరమ మూర్ఖుడు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ మంది అనుకుంటారు. చిన్న దీపం ఏం చేస్తుంది అనుకుంటారు. రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. మామూలుగా దెబ్బతినలేదు, మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పొట్టగడవడం కష్టంగా ఉందా? చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, కృష్ణరాజు గారు వెళ్ళి వితౌట్ షుగర్ శంక నాకు. చంద్రబాబు ఎన్నోసార్లు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఆ టైంలో పోకపోతే ఆయన వచ్చున్నాడు ఆ సంవత్సరం. అరే నీ అబ్బా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.